హలో ఫ్రెండ్స్, వెయిట్ లాస్ బేస్డ్ ఆన్ సైన్స్ లాస్. మనలో చాలామంది అధిక బరువుగా ఉన్నామని భావించి దాన్ని తగ్గించుకోవాలని అనేక విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాం. అయితే అసలు కారణాన్ని గుర్తిస్తే ఈ సమస్యను సులువుగా పరిష్కరించుకోవచ్చు. సైన్స్లో లావోజియర్ చెప్పిన ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం ద్రవ్యరాశి సృష్టించబడదు, నాశనం కాదు. అది ఒక రూపంలో నుంచి మరొక రూపంలోకి మారుతుంది. మనం అధికంగా ఆహారం తీసుకుంటే అది శరీరంలో చేరి మరొక రూపంలోకి మారి అంటే కొవ్వుగా నిల్వ ఉంటుంది. ఫలితంగా మనం బరువు పెరుగుతాం. ఇలా పెరిగిన బరువును 2 స్టెప్స్లో మనం తొలగించుకోవచ్చు. అందులో ఒకటి, మనకి అధికమైన ప్లాస్టిక్లను నియంత్రించడానికి 5R ప్రిన్సిపుల్ ఉంది. అందులో ఒక ఆర్ తిరస్కరించడమును సూచిస్తుంది. మనం కూడా ఆహారాన్ని అధిక మోతాదులో తీసుకోకుండా తిరస్కరిస్తే బరువు పెరిగే అవకాశం ఉండదు. పెరిగిన బరువును తగ్గించుకోవడానికి మరొక మార్గం ఐన్స్టీన్ ప్రతిపాదించిన ద్రవ్యరాశి శక్తి తుల్యతా నియమంలో ఉంది. దీనినే E=mc² అంటారు. దీని ప్రకారం ద్రవ్యరాశి యొక్క మరొక రూపం శక్తిగా మారడం. శరీరంలో అధికంగా తీసుకున్న ఆహారం సాధారణంగా కొవ్వు రూపంలోకి మారి నిల్వ ఉంటుంది. దీనిని శక్తి రూపంలోకి మారిస్తే కరిగి తొలగిపోతుంది. అయితే శక్తి నిత్యత్వ నియమం ప్రకారం శక్తి నశించదు, కానీ మార్పు చెందుతుంది. అలా శక్తిని మనం బాహ్యంగా పని రూపంలోకి మార్చాలి. ఇలా మార్చే క్రమంలో మొదట శక్తి బలంగా రూపొందుతుంది. ఆ బలము ద్వారా మనం ఏదైనా ఒక పనిని నిర్వహిస్తాం. ఈ విధంగా శక్తి ద్వారా పని అనేది జరుగుతుంది. అయితే సారాంశం ఏమిటంటే, అధికంగా ఆహారం తీసుకోకపోవడం అంటే ఎప్పుడు ఆహారం తీసుకున్నా కొంచెం పొట్టలో ఖాళీ ఉంచాలి. రెండవది శ్రమించడం. మనం శ్రమించడం ద్వారా మనలోని శక్తిని, తద్వారా శరీరంలోని కొవ్వును, దాని నుండి మనం బరువును తొలగించుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.